నార్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. సో ఇక్కడ మనకి ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని తెలుసు. అంటే విద్య నేర్చినవాడు, విద్య నేర్చుకునేవాడు. ఇక్కడ విద్య అంటే ఏదో డిగ్రీ టాప్ కాదు. సామాజికంగా ఇన్ఫార్మల్ గా కూడా ఎడ్యుకేట్ అయినవాడు, లేదా ఇన్ఫార్మల్ గా ఎడ్యుకేట్ కానివాడు, లేదా ఫార్మల్ గా ఎడ్యుకేట్ అయినవాడు, ఫార్మల్ గా ఎడ్యుకేట్ కానివాడు. సో ఇంకా రకంగా చెప్పాలంటే వాడు తెలిసినవాడు, తెలియనివాడు అని. సో మనం ఏమైనా కంక్లూడ్ చేయగలమా? ఎడ్యుకేట్ అయిన వాళ్ళందరూ గుడ్డుగా ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ బ్యాడ్గా ఉంటారని. సో ఈ కంక్లూజన్కి వెళ్ళలేము మనం. ఎందుకంటే మన ఒపీనియన్ ప్రకారం ఎడ్యుకేట్ అయిన వాడు గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. అలాగే నాన్ ఎడ్యుకేట్ వాడు కూడా గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు చిన్న పోలిక ఉంది. ఇలాంటి లాజిక్ గానే అనిపిస్తుంటుంది థింకింగ్ ప్రాసెస్ లో ఒక విషయం గురించి. దాని గురించి చెప్పుకుందాం. థింకింగ్ ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ లో మనకి టూ డిఫరెంట్ థింగ్స్ కనబడుతూ ఉంటాయి. ఏమిటవి? ఒకటి థింకింగ్ ఇన్స్ట్రుమెంట్, రెండోది హార్ట్. సో థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది హార్డ్వేర్ లా ఉంటుంది. థాట్ అనేదేమో దాని నుంచి రిజల్ట్. సో థాట్ ఫిజికల్ థింగ్ ఏం కాదు, టాంజిబుల్ థింగ్ కాదు, బట్ థాట్ ఉంది కదా. సో ఫిజికల్ థింగ్ కాదు, టాంజిబుల్ కాదు, బట్ ఉంది అది. అంటే కొంచెం సబ్టిల్ మాట, కొంచెం సబ్టిల్. ఏదో ఘన పదార్థం వేడి చేస్తే ద్రవ పదార్థం అయింది, ఇంకా వేడి చేస్తే వాయు పదార్థం అయింది. వాయు పదార్థం ఉంది కానీ నువ్వు ముట్టుకున్నట్టుగా లేదు, ఘన పదార్థాన్ని ముట్టుకోలేవు అంటే కాదు. సో థాట్ ప్రోడక్ట్, ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్, ది థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ పర్ఫార్మ్స్. సో ఇక్కడ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ అండ్ థాట్ క్వాలిటీ అనేవి టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. థాట్ ప్రాసెస్ బట్టి వాడి ప్రవర్తన ఆధారపడుతుంది. ప్రవర్తన బట్టి నీ యొక్క సోషల్, ఎకనామికల్ అండ్ కల్చరల్, నువ్వు ఏ ప్రపంచంలో బతికావో, ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నావో, ఆ మోరల్స్, ఆ వాల్యూస్, ఆ సొసైటీ యొక్క నియమ నిబంధనలు, నార్మ్స్, వీటన్నిటి బట్టి గుడ్ బ్యాడ్ అనేది డిసైడ్ చేస్తాం. అది వేరు. ఇక్కడ నేను చెప్పే గుడ్ బ్యాడ్ వేరు. సో ఇందాక అనమాట, ఇప్పుడు ఎడ్యుకేట్ వాడల్లా గుడ్ ఉండాలని గ్యారెంటీ ఉందా? ఎడ్యుకేట్ వాడు, నాన్ ఎడ్యుకేట్ వాడు బ్యాడ్ ఉండాలని గ్యారెంటీ ఉందా? అలాగే ఎడ్యుకేటెడ్ మరి బ్యాడ్ ఫెలోస్ అవైలబుల్, అన్ఎడ్యుకేటెడ్ గుడ్ ఫెలోస్ కూడా అవైలబుల్. అలాగా థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ కూడా క్వాలిటీ. క్యారెక్టర్ ఏంటి అని చెప్పట్లేదు, క్వాలిటీ చెప్తున్నాం. క్వాలిటీని లేబుల్ చేయట్లేదు. సో ఆ క్వాలిటీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు, బ్యాడ్ క్వాలిటీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అయి ఉండొచ్చు. అలాగే థాట్ గుడ్ క్వాలిటీ అవ్వచ్చు, బ్యాడ్ క్వాలిటీ అయి ఉండొచ్చు. ఆ థాట్ ఇన్స్ట్రుమెంట్ గుడ్ క్వాలిటీ అయినంత మాత్రం థాట్ గుడ్ వస్తుందని గ్యారెంటీ లేదు, థాట్ బ్యాడ్ ఉండొచ్చు. ఇన్స్ట్రుమెంట్ బ్యాడ్ అయినంత మాత్రం థాట్ గుడ్ క్వాలిటీ థాట్ రాకూడదని లేదు. సో థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక క్వాలిటీ గుడ్ బ్యాడ్, థాట్ ఒక గుడ్ క్వాలిటీ గుడ్ బ్యాడ్, ఈ రెండింటిని డిస్క్రిమినేట్ చేయటం తెలియాలి. ఈ రెండింటిని డిస్క్రిమినేట్ చేయటం మనకి మనుషులు తెలుసు. వాడు ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా గుడ్ బ్యాడ్ అని చెప్పగలం వాడి ప్రవర్తన చూసి. ప్రవర్తన విత్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మన నార్మ్స్, మన సొసైటీ, మన బతికిన సొసైటీ నార్మ్స్. బట్ అలాగే ఇక్కడ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ థాట్, టోటల్ యూనివర్స్ లో, అంటే టోటల్ ఈ విశ్వంలో, యూనివర్స్ లో నీ యొక్క పాత్ర ఏంటి, నీ యొక్క పర్పస్ ఏంటి అనే దాని మీద అనేది అల్టిమేట్. ఆ పర్పస్ డైరెక్షన్ లో ఉంటే గుడ్ అని చెప్తాం, పర్పస్ కి అవేగా దూరంగా వెళ్ళిపోతుంటే బ్యాడ్ అని చెప్తాం. అదే క్వాలిటీ. సో నీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆ డైరెక్షన్ లో ఉందా, బ్యాడ్ గా ఉందా అనుకోవాలి. లేదా థాట్ మీకు ఆ డైరెక్షన్ లో ఉందా, ఆ డైరెక్షన్ లో బ్యాడ్ గా ఉందా అనేది పాయింట్ మాట. సో థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ లో మళ్ళీ రెండు పార్ట్లు ఉన్నాయి. ఒకటి బ్రెయిన్, ఇది అందరికీ అవేరు, ఎందుకంటే ఇది సాలిడ్ పార్టికల్ కింద కనబడుతుంది, ఒక మ్యాటర్ తో ఏర్పడిన భాగం కింద కనబడుతుంది. సర్టెన్ పోర్షన్ ఆఫ్ మైండ్,
మైండ్ సబ్టిల్ మ్యాటర్. అది శరీరంలో అంగంలా కనబడదు. ఆ కనబడిన దాంట్లో ఏదో కొంత భాగం. ఈ మైండ్ ఆ కొంత భాగం కలిపింది నీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్. ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్చువల్‌గా అయితే 3 ఉంటాయి. నీ యొక్క శరీరంకి, ఫిజికల్ బాడీకి రిలేటెడ్‌గా థింకింగ్ ఇన్స్ట్రుమెంట్, మైండ్ యొక్క సిస్టమ్ 1 అని పెట్టామన్నమాట దాన్ని మనం పేరు. అలాగే నీ యొక్క మాలిక్యూలర్ బాడీకి థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అదే మనస్. మన మనస్సు, మైండ్ ఏదో ఈక్వల్ టర్మ్స్ లాగా తెలుగులో మనస్సు, ఇంగ్లీష్‌లో మైండ్ అనుకుంటాం. కాదు. ఇంకా అక్కడ పదాలు లేక దీనికి అది ఈక్వలెంట్‌గా వాడటం మొదలెట్టారు. అలాగే నీ యొక్క ఎలక్ట్రానిక్ బాడీకి ఉన్న థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ బుద్ధి. సో నీకు 3 బాడీస్ ఉన్నాయి. 3 థింకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఏంటో ఈ బాడీస్‌లో ఫిజికల్ బాడీ కంప్లీట్ గ్రాస్ బాడీ. ఫిజికల్‌గా నువ్వు ముట్టుకోగలవు. సాలిడ్‌ని ముట్టుకున్నట్టు. దాన్ని పర్సీవ్ చేయగలవు నీ యొక్క సెన్సెస్‌తో. అదే మాలిక్యులర్ బాడీ వచ్చేప్పటికి నువ్వు దాన్ని పర్సీవ్ చేయగలవు. కానీ డైరెక్ట్‌గా ఫిజికల్ సెన్సెస్‌తో పర్సీవ్ చేయలేవు. కానీ పర్సీవ్ చేయగలవు. దాన్ని పర్సీవ్ చేయగలుగుతున్నావు అంటే దాన్ని పర్సీవ్ చేసే ఆబ్జెక్ట్ ఏవో ఉన్నాయన్నమాట. కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయన్నమాట. అదనమాట. సో దానికో మైండ్ ఉందన్నమాట. అదే మనస్. అది సిస్టమ్ 2 అని చెప్పాము. అలాగే మూడోది ఎలక్ట్రానిక్ బాడీ. ఈ ఎలక్ట్రానిక్ బాడీకి థింకింగ్ ఇన్స్ట్రుమెంట్. ఫోర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. చిత్ అనేదేమో ఫిజికల్ బాడీ, మైండ్ మనస్ అండ్ ది. సో రైట్. ఇక్కడ మనస్మెంట్ ఆఫ్ తెలిసిపోయింది. తెలిసింది తన క్వశ్చన్కి తర్వాత వస్తుంది. మాట్లాడడానికి ఎలక్ట్రానిక్ బాడీ గురించి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటి ఈ థాట్ ఫార్మేషన్కి ఏంటి బేసెస్, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాసనస్ అండ్ కండిషన్స్. సో వాసనస్ అంటే అది అక్యుములేటెడ్ ఇన్ ఎవ్రీ లైఫ్ అక్యుములేటెడ్ క్రిస్టలైజ్ అవుతున్న ట్యాంప్లెట్. కండిషన్స్ ఆ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ద్వారా ఫామ్ అయిన మైండ్ పార్ట్స్ కండిషన్స్ అని. ఈ కండిషన్స్ గురించి సైకాలజీ జరిగింది. చాలా థియరీస్ ఫామ్ అయ్యాయి. కరెంట్ కండిషన్ అని, స్కిన్నర్ కండిషన్ అని, మిలింటర్ కండిషన్ అని, బెండూరా కండిషన్ అని రకరకాల కండిషన్స్ ఉన్నాయి. వీటి గురించి ప్రాబ్లం అయితే ఇస్తున్నాము. సో దేర్ఫోర్ ఈ వాసనస్ ఆధారపడుతుంది. థింకింగ్ స్టేట్ వర్క్ చేస్తుంది. ఈ వాసనస్ కండిషన్స్ ఆధారపడుతుంది. సో థింకింగ్ స్టేట్ ఆధారపడి ఈ వాసనస్ కండిషన్స్ ఏంటంటే దాంట్లో థాట్ అనేదేమో దాని రిజల్ట్ అనమాట. నువ్వు రీచ్ అవుతున్న రిజల్ట్, ఫైనల్ రిజల్ట్. సో థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ గుడ్ అయినా థాట్ బ్యాడ్ అవ్వచ్చు. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ బ్యాడ్ అయినా థాట్ గుడ్ అవ్వచ్చు. అలాగే డిపెండెన్స్ లేదు, ఈ డిస్క్రిమినేషన్. సో థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ప్రాక్టీసెస్ సాధన చేస్తే థాట్ క్వాలిటీ పెంచడానికి కూడా తెలుసు. అంతేగాని ఇది చేసేసి అయిపోయింది, చేసేసి వెళ్ళిపోయింది అనుకో. ఇది తెలిసిన వాళ్ళు యోగా అని కన్సూమేటెడ్ థింక్ చూస్తారు. ఈ డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఏం చేస్తుందంటే యోగాను పర్టికులర్ ఉద్యోగం చూడండి. ఇప్పటికి ఆలోచన తెచ్చేసుకోండి సార్ అతనాన్ని చూసుకుంటే కావాల్సిన ఐడియా చూసుకుంటాను అని భావం. లేదా నేను ఆశీర్వదిస్తున్నాను, చాలా ఆశీర్వదిస్తున్నాను, ముక్తి ఉంటుంది, మోక్షం పొందేస్తాను, నాకు అది దేవం కాదు ఇలా. సో ఏదో పర్టికులర్ యోగాలో ఒక చిన్న పార్ట్ని మాత్రమే హ్యాండిల్ చేస్తాను. సో థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ పెంచుకోవడానికి ప్రాక్టీసెస్ చేయాల్సి వస్తుంది. సేమ్ టైం థాట్ దేని మీద ఆధారపడతాం, వాటికి క్వాలిటీ మీద ఆధారపడుతుంది కాబట్టి వాటిని గురించి కూడా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. రెండు ప్రాక్టీసెస్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ప్రాక్టీసెస్ చేయకపోతే ఏమవుతుంది,
ఒక రకమైన ఫ్రస్ట్రేషన్‌లోకి దారితీస్తారు. దాన్ని డిస్పర్టెడ్ స్టేట్ అంటారన్నమాట. అందుకని జనరల్‌గా ఈ డిస్పర్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్‌లోకెళ్లారో వాళ్ళు స్పిరిచ్యువల్ పాత్‌ని వదిలేస్తారు. దీని గురించి రేపు చెప్పుకుందాం.